This meeting is being recorded. సో జేసన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈరోజు జేసన్ ఫైల్ ఎలా లోడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో manage the ID. Department. ఓకే, ఒక రికార్డ్ తీసుకున్నాం. డేటా సో 100 ఫోన్ నెంబర్. సో దేనికైనా సరే ఇన్ఫర్మేటికా క్లౌడ్లో మీరు ఈవెన్ ఎంప్లాయీ ఫైల్ జేసన్ ఫైల్ జనరేట్ చేయాలనుకున్నా, లేదు ఎంప్లాయీ ఫైల్ లోడ్ అంటే ఏదైనా జేసన్ ఫైల్ లోడ్ చేయాలనుకున్నా, ఆ జేసన్ ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నా మీకు ఖచ్చితంగా ఒక శాంపిల్ ఫార్మాట్ అనేది ఉండాలి. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీరు అది ఉంటుంది కదా కాంపోనెంట్స్లో క్రియేట్ చేయాలి. అది చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలనేది. నల్ 90. ఓకేనా, సో సో లాస్ట్ ఇదొకటి అండ్ అన్న ఎంప్లాయీ జేసన్. ఓకే, మనకి ఎంప్లాయీ ఎక్కడ సేవ్ అయింది ఇది? సేవ్స్ డాక్యుమెంట్స్లో. ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే శాంపిల్ జేసన్ ఫైల్ తీసుకొని ఒక జేసన్ ఫైల్ క్రియేట్ చేసాం. జేసన్ ఫైల్ ఇలా ఉంటుంది అనమాట. సో జేసన్ ఫైల్లో ఆ టేబుల్ నేమ్ ఏదో టేబుల్ నేమ్ ఉంటుంది, తర్వాత కాలం నేమ్ అంటే ఇది కీ వాల్యూ లాగా ఉంటుంది. అంటే ఇది కాలం నేము కాలం వాల్యూ అట్లా ప్రతి దానికి ఉంటుంది. ప్రతి రోకి ఇలా సపరేట్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇట్లా ప్రతి రోకి ఇక్కడ కామాస్ వచ్చేసి వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ కామా వచ్చేసి మళ్ళీ సేమ్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తే ఫస్ట్ మనం జేసన్ ఫైల్ జనరేట్ చేద్దాం. ఓకేనా, సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఏదైనా సరే జేసన్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ ఆర్ ఫిక్స్డ్ విత్ కానీ చేసేటప్పుడు వీ నీడ్ టు గో టు ద కాంపోనెంట్స్. ఇక్కడ చూసారా హైరార్కికల్ స్కీమా, చూడండి అప్లోడ్ ఎక్స్ఎంఎల్ స్కీమా ఆర్ ఎక్స్ఎంఎల్ స్కీమా అండ్ ఎక్స్ఎంఎల్ ఆర్ జేసన్ శాంపిల్ టు యూజ్ ద హైరార్కికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, సో ఇది క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఏమన్నా నేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎంప్లాయీ హైరార్కికల్ స్కీమా అని పెడదాం. ఎంప్లాయీ హైరార్కికల్ స్కీమా. ఓకే, సో లొకేషను శాంపిల్ ఫైల్. ఇక్కడ చూడండి శాంపిల్ ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా, సో డాక్యుమెంట్స్లో ఇక్కడ ఉంది, మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం.
ఓకే. సో ఇక్కడ మీకు శాంపిల్ డేటా కూడా కనిపిస్తుంది చూడండి, వ్యాలిడేట్. సో JSON ఫైల్ వ్యాలిడ్. ఓకే. ఓకే. ఓకేనా, సేవ్. హైరార్కికల్ స్కీమా సేవ్డ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూ మ్యాపింగ్ లైక్ తీసుకోవాలి. సో న్యూ మ్యాపింగ్. ఓకే, న్యూ మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేస్తున్నాము. సోర్స్ తీసుకున్నాము. ఓకేనా, సోర్స్ ఎంప్లాయీ డేటా అని తీసుకుందాము. సోర్స్ కనెక్షన్ వచ్చేసి సోర్స్ సెలెక్ట్ అంటే ఇప్పుడు మనం JSON ఫైల్ జనరేట్ చేద్దాం. ఎంప్లాయీ డేటాను యూజ్ చేసి JSON ఫైల్ జనరేట్ చేద్దాం. ఓకే, సో ఎంప్లాయీ ఎంతసేపు ఓకే. సో ఎంప్లాయీ డేటాలు అన్నీ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డేటాని హైరార్కిల్, ఇక్కడ చూడండి హైరార్కిల్ బిల్డరు, హైరార్కిల్ పాసర్ ఉంటుంది. ఓకేనా. సో బిల్డర్ వచ్చేసి మీరు జనరేట్ చేయాలనుకుంటే హైరార్కిల్ బిల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫైల్ జనరేట్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు సెలెక్ట్ హైరార్కీ బిల్డర్. ఓకేనా. సో హైరార్కీ బిల్డర్ చేసింది ఇన్కమింగ్ ఫీల్డ్స్. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమున్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. ఓకేనా, అన్నీ ఉన్నాయి. సో ఇన్పుట్ సెట్టింగ్స్, షార్టెడ్ ఇన్పుట్ ఏం అవసరం లేదు. అవుట్పుట్ సెట్టింగ్స్, స్కీమా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా, మనం క్రియేట్ చేసిన స్కీమాని సెలెక్ట్ చేసుకోవాలి. మార్చ్ 24లో సో ఇది ఎంప్లాయీ స్కీమా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసింది. ఓకేనా, పొజిషన్, ఒమిట్, స్ట్రింగ్, రైట్ టు ఫైల్. అది పాత్ మన దాంట్లో ఇద్దాంలే టార్గెట్లో. ఓకేనా, ఫీల్డ్ మ్యాపింగ్. సో ఇది రూట్ ఉంది. ఇన్పుట్ ఫీల్డ్స్ ఎందుకు రావట్లేదు? సో ఆల్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఆర్ డిఫాల్ట్. మ్యాప్ చేయలేదా ఇది? ఓ, ఎందుకు పోయింది ఇది? ఓకే, సో ఇప్పుడు మ్యాప్ పోయింది. సో ఇప్పుడు మీకు ఇన్కమింగ్ ఫీల్డ్స్ వచ్చినాయి, ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. ఓకేనా, సో దీంట్లోంచి రూట్ తీసుకుంటే సో ఎంప్లాయీ అర్రే. సో ఇక్కడ మీరు స్మార్ట్ మ్యాప్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా లేదు. సో మాన్యువల్గా మీరు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అన్ని మ్యాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈమెయిల్, ఫోన్ నెంబర్, హైర్ డేట్, జాబ్ ఐడి, శాలరీ, కమిషన్. ఓకే, కమిషన్, మేనేజర్, డిపార్ట్మెంట్. ఓకేనా, ఫీల్డ్ మ్యాపింగ్ అయిపోయింది. సో వాల్యుయేట్ చేద్దాం. సో టార్గెట్లో మ్యాపింగ్ అవ్వలేదు, టార్గెట్లోకి మ్యాపింగ్ చేద్దాం. టార్గెట్ ఏంటి, మనకు ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, సో టార్గెట్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్, సింగిల్ ఆబ్జెక్ట్, సెలెక్ట్. క్రియేటెడ్ రన్ టైం. ఓకేనా, సో ఎగ్జిస్టింగ్ కాదు, క్రియేటెడ్ రన్ టైం. skip using decimal types with dynamic. స్టాటిక్ ఫైల్ నేమ్ వేద్దాం, ఎంప్లాయీ అవుట్ టార్గెట్ TGT
.json. ఓకేనా, వ్యాలిడ్ ఫైల్ జనరేట్ కాబట్టి ఆటోమేటిక్గా వ్యాలిడ్ అయిపోయింది. సో టార్గెట్ ఫీల్డ్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, మ్యాపింగ్ అయిపోయింది. సేవ్, రన్. చూద్దాం ఫైల్ జనరేట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సక్సెస్ అయిపోయింది. సో మనం ఎక్కడ అన్ని ఫైల్స్ వచ్చేది ఇక్కడ చూడండి. ఓకేనా, ఎంప్లాయీ టీజీటీ జేసన్ క్రియేట్ అయిందా. సో మనం దీన్ని ఎడిట్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇది ఎన్కోడింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జేసన్లోనే ఉంది. చూసారా అవుట్పుట్, ఫైల్ నేమ్, టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఐడి. సో మనం యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఇందా చూసినాం అట్లాగే ఉంది. ఇది ఎంప్లాయీ ఐడి 100, ఫస్ట్ నేమ్ స్టీవెన్, ఎంప్లాయీ ఐడి 101, ఎంప్లాయీ ఐడి సేమ్ అలాగే ఉంది కదా. అర్థమైందా జేసన్ ఫైల్ జనరేట్ చేయడం? ఓకేనా కాదా? ఓకే, జేసన్ రీడ్ చేసి లోడ్ చేయడం. సో ఎప్పుడైనా సరే మీరు జేసన్ కానీ ఏదైనా సరే మీరు ఏ మ్యాపింగ్ తీసుకున్నా ఫస్ట్ మీరు కాంపోనెంట్స్కి వెళ్ళేసి హైరార్కికల్ స్కీమా బిల్డ్ చేయాలి. ఎయిదర్ XML ఆర్ జేఎస్ఎన్ ఏదైనా సరే మీరు ఆ శాంపిల్ ఫైల్తో స్కీమా బిల్డర్ అనేది చేసుకోవాలి. హైరార్కీ స్కీమా చేసుకుంటే ఓకే ఇది ఏమవుద్ది, స్ట్రక్చర్ అవుద్ది. సో మీరు మ్యాపింగ్లో ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే హైరార్కీ బిల్డర్ వాడాలి, లేదు రీడ్ చేసుకోవాలనుకుంటే హైరార్కీ పార్సర్ వాడాలి. ఓకేనా, హైరార్కీ పార్సర్ వాడాలి. సో లెట్స్ యూజ్ ద హైరార్కీ పార్సర్. లేదంటే మీరు హైరార్కీ పార్సర్ మీరు ట్రై చేస్తారా? సో ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి జేసన్ ఫైల్ క్రియేట్ చేశారు కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జేసన్ ఫైల్ జనరేట్ చేయండి. ఓకే, లెట్స్ అది కూడా చూసేద్దాం లేకుంటే. ఓకేనా, న్యూ కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి నేను మళ్ళీ ఇప్పుడు ఫిక్స్డ్ హైరార్కికల్ స్కీమా, ఓకే, EMP-TGT హైరార్కికల్ స్కీమా 1 స్కీమా. ఓకే, సో ఇది అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది అప్లోడ్, అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే వ్యాలిడేట్ కావట్లేదు. Control F, replace double quotation, replace all.
ఓకే, సేవ్ చేసాము. డౌన్లోడ్స్. సో అది మనం అంటే ప్రాపర్గా జనరేట్ చేసినట్లేదు, అది ఏదో ప్రాబ్లం కోడ్స్లో వచ్చింది. మనం ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అట్టయితే ఇంకా. సో మ్యాపింగ్, సో ఈ ఆప్షన్స్ చూస్తే టార్గెట్, ఆ కోడ్స్ రాకూడదు. ఓకేనా, ఫార్మాట్ ఆప్షన్స్లోకి వెళ్తే ఓకే డబుల్ కోడ్స్ తీసేద్దాం. లేకపోతే అసలు ఇక్కడే కాదు, ఇక్కడే బిల్డ్ చేస్తాం అది. ఫీల్డ్ మ్యాపింగ్, సేవ్, validate, ఓకే రన్. సో ఇది ఇక్కడో అక్కడో ఫైల్ నేమ్ ఇవ్వడాలి, బట్ టార్గెట్లో జేసన్ ఫైలే జనరేట్ అయింది కానీ డిఫరెంట్గా వచ్చింది. చూద్దాం. వాట్ ఈస్ దిస్, ఒక్క రికార్డే వచ్చింది. ఓ అవుట్పుట్కి ఓన్లీ ఫైల్ నేమ్ పోయింది, దట్స్ ఓకే. ఇది okay, now it is correct I think. Okay, let's check it out. Okay, so upload tgt1 validate, yeah. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మనం ఏం చేయాలంటే హైరార్కీ బిల్డర్లోనే ఫైల్ పాత్ ఇచ్చేసేయాలి. ఓకేనా, టార్గెట్లో ఏం లేదు, టార్గెట్ జస్ట్ ఓవర్కే సెలెక్ట్ చేసుకోవాలి. మనం హైరార్కీ బిల్డర్లోనే పాత్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక ఇది టేబుల్ నేము, దీంట్లో అంతా డేటా వచ్చేసింది. ఓకేనా, సో వ్యాలిడేటు, ఓకే. ఓకేనా, ఇదేంది ఎంప్లాయీ టార్గెట్ డేటా కాబట్టి మనం ఆ డేటాని ఇప్పుడు రీడ్ చేద్దాం. ఓకే, సో న్యూ మ్యాపింగ్, ఓకే న్యూ మ్యాపింగ్, సోర్స్ వచ్చేసి ఫైల్, కనెక్షన్ టైప్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్, ఓకే సెలెక్ట్, ఎక్కడ ఉంది ఇది, MTGT. మనం ఏ పాత్ ఇచ్చున్నాం దీనికి, కనెక్షన్కి? డౌన్లోడ్స్లో కదా ఈ ఫైల్ ఉండేది. ఓకే, సో ఓకే, సో ఈ ఫైల్ JSON ఫైల్ జనరేట్ చేసి సెలెక్ట్ చేసాము.
ఓకే. సో జస్ట్ ఊరికే సెలెక్ట్ చేసుకోవాలి. డన్. తర్వాత మనం ఏం చేసుకోవాలి, హైరార్కీ పార్సర్. ఓకేనా, హైరార్కీ పార్సర్ తీసుకుంటాం. ఓకే. ఇన్కమింగ్ ఫీల్డ్స్లో సో ఇవన్నీ తీసుకోకూడదు, జస్ట్ మనం ఫీల్డ్ మ్యాపింగ్లో షట్ ఫీల్డ్స్లో ఓకే, ఫస్ట్ స్కీమా సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనా, సో మనది టార్గెట్ స్కీమా ఉంది కదా, టీజీటీ. ఓకే, సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో జనరల్ ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఇన్పుట్ సెట్టింగ్ ఎనేబుల్ పాస్ త్రూ ఫీల్డ్స్, ఇన్పుట్ టైప్ ఫైల్. ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్. ఓకే, వన్ ఇన్పుట్ ఆల్రెడీ మ్యాప్ అయింది, 0 ఆఫ్. ఓకే, మ్యాప్ అవ్వలేదా. సో ఫైల్ నేమ్ అని ఏదో మనం మ్యాప్ చేయాలి. పాత్ పెట్టేసి ఫైల్ నేమ్ ఎక్కడ మ్యాప్ చేయాలి, ఫీల్డ్ మ్యాపింగ్, అవుట్పుట్ ఫీల్డ్స్ అడ్వాన్స్డ్. నాకు తెలిసి ఇక్కడ న్యూ ఫైల్ జనరేట్ చేసుకోవాలి. సో న్యూ టెక్స్ట్ ఫైల్. సో సేవ్. ఓకే, సోర్స్లో మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్. ఓకే, సో ఫీల్డ్స్ మనకు ఒకటి వస్తుంది. కరెంట్లీ ప్రాసెసింగ్ ఫైల్ నేమ్. సో మీరు ఎప్పుడైనా సరే ఫైల్ నేమ్ ప్రాసెస్ చేయాలంటే ఇది ఆప్షన్ చెప్పినా కదా ఫస్ట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. కరెంట్ ప్రాసెసింగ్ అంటే ఇంకొక కాలం వస్తుంది. ఓకే. సో దీంట్లో మ్యాపింగ్లోకి వస్తే, సో దీన్ని మనం ఇన్పుట్ ఫీల్డ్స్, సో ఫీల్డ్ సెలెక్షన్. ఓకే, సో మ్యాప్ అయింది. ఫీల్డ్ మ్యాపింగ్, సో అవుట్పుట్ ఫీల్డ్స్, ఫీల్డ్ మ్యాపింగ్. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట, ఏవేం కావాలో ఇవన్నీ. సో రిలేషనల్,
సో ఏమేం కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ అన్ని మనం మ్యాప్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ వచ్చినాయి మనకు. ఓకే, సో ఓకే, రూట్ ఎంప్లాయీ అవుట్పుట్ ఫీల్డ్స్లో మనకి ఇవన్నీ వస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మీరు టార్గెట్లోకి మ్యాప్ చేసుకోవచ్చు. సెలెక్ట్ సోర్స్ లింక్డ్ విత్ ఎంప్లాయీ. ఓకే, సో టార్గెట్ కనెక్షన్ మార్చ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ. ఓకే, ట్రంకెట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే, ట్రంకెట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేశాను. సేవ్. సో ఇంకా ఇన్వాలిడ్లోనే ఉంది. సో ఫీల్డ్ మ్యాపింగ్ జరగలే కాబట్టి ఓకే, ఫీల్డ్ మ్యాపింగ్ ఆప్షన్స్ ఆటో మ్యాప్ స్మార్ట్ మ్యాప్. ఓకే, అన్ని కాలమ్స్ మ్యాప్ అయినాయి. సో మిగతావి మనం క్రియేట్ చేసిన కాలమ్స్, అవి కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వ్యాలిడేట్. ఓకే, సేవ్, రన్. జీరో రోస్ అంటే ఏం రావట్లేదు. ఓకే, సో అయితే ఇట్లా కాదు. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ సోర్స్ సంథింగ్ మనం ఫైల్ నేమ్ పంపించాలి దాంట్లోకి. సో అది ఎలాగో గుర్తు రావట్లేదు నాకు. సో ఫైలు ఫీల్డ్స్లోకి వస్తే యాడ్ కరెంట్లీ ప్రాసెసింగ్. ఓకే, ఫైల్ నేమ్ వచ్చింది. ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏం పని లేదు. ఫీల్డ్ మ్యాపింగ్లోకి వచ్చేసరికి ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్. ఈ ఫైల్ నేమ్ ఏది? ఇన్పుట్ సెలెక్షన్ ఇన్కమింగ్ ఫీల్డ్స్.
అర్థమవుతుందా ఏం చేస్తున్నాను నేను? ఎవరెవరు ఉన్నారు అసలు? చంద్ర, నవీన్, తిరుపతిరావు, విష్ణు. జేసన్ ఫైల్ అంటే అర్థమైంది అసలు ఏం చేస్తున్నాం? ఇది కూడా రావట్లేదు. సో సంథింగ్ మనం ఏదో మిస్ అవుతున్నాము. ఓకేనా, ఈ ఫైల్ నేమ్ని మనం కరెక్ట్గా పంపించాలి, అది ఎట్లో గుర్తు రావట్లేదు నాకు. ఓకేనా, సో ఇన్పుట్ ఫైల్ నేమ్ ఎక్కడ పంపించాలి? ఇన్పుట్ సెట్టింగ్ ఎనేబుల్ పాస్ త్రూ ఫీల్డ్స్. hierarchical schema input fields. ఓకే సరే, నేను చెప్తాను. లేదు ఒకటి, మనం ఇక్కడ ఫైల్ నేమ్ని దీంట్లోకి ఎట్లా మ్యాప్ చేయాలి అది గుర్తు రావట్లే నాకు. ఓకే, సో ఇది ఒకటి పెండింగ్ అనుకోండి. అది మీరైతే XML ఫైల్ జనరేట్ చేయాలన్నా తర్వాత JSON అయినా కూడా సేమ్. మీరు ఇక్కడ కాంపోనెంట్స్లోకి వెళ్ళాలి, న్యూలోకి వెళ్ళేసి కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి ఓకేనా, హైరార్కికల్ స్కీమా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు దేనికైనా సరే చూడండి, XML కానీ JSON కానీ ఈ రెండింటికి మీరు హైరార్కీ స్కీమా అనేది జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఓకేనా, క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మ్యాపింగ్స్లోకి వెళ్ళేసి హైరార్కీ బిల్డర్ ఉంటుంది. సో హైరార్కీ బిల్డర్ వాడాలి. ఒకవేళ రీడ్ చేసుకోవాలంటే హైరార్కీ పాసర్ వాడాలి. పాసర్కి మనం కరెక్ట్గా నేమ్ ఇవ్వాలి. అది నాకు సరే గుర్తు రావట్లేదు. ఓకే, లేకుంటే గూగుల్ చేద్దాం ఆగండి, అయిపోతుంది పని. This meeting is being recorded. ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తాం? సో ఇప్పుడు ఓకే, రికార్డింగ్ మిస్ అయినట్టుంది, మళ్ళీ చెప్తాను. సో సోర్స్లో మనం ఏం తీసుకున్నాం అంటే ఒక ఫైల్ తీసుకున్నాను. ఆ ఫైల్లో ఏముంది? సో ఆ ఫైల్ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని జస్ట్ అక్కడ ఫైల్ పాత్ అని ఇచ్చాను, కాలం నేము. ఓకేనా, అండ్ డేటా వచ్చేసి ఫైల్ పాత్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో మనం అది ఆ కాలంని మనం ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి ఎక్కడ. సో ఇక్కడ మనకు సోర్స్ నుంచి వచ్చిన దాంట్లో ఇన్పుట్ సెట్టింగ్స్లో, ఇన్పుట్ సెట్టింగ్స్ కాదు, ఇన్కమింగ్ ఫీల్డ్ మ్యాప్, ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్లో ఫైల్ పాత్ అనే దానికి మనం ఇన్పుట్ ఫైల్లో ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫీల్డ్ మ్యాపింగ్ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేశారంటే మీకు అన్నీ ఆటోమేటిక్గా అన్ని డిస్ప్లే చేస్తే ఇవన్నీ మీరు మ్యాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి మనకు వస్తున్నాయి. ఇవన్నీ స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్లో ఎర్రర్ ఏమొస్తుంది? సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏది ఎక్స్ప్రెషన్? ఫస్ట్లో ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ ఏం అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి ఎంప్లాయీలో తీసుకున్నాం. సో దాన్ని మ్యాప్ చేసినాం. ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనకి ఏం కావాలి? న్యూ కావాలి. సో అవుట్పుట్ ఫీల్డ్ హైర్ డేట్ అవుట్. ఓకే, డేటా టైప్ డేటు. ఓకే, సో కాన్ఫిగర్లో టు డేట్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో డేట్లో OKR. టు డేట్ లేదండి. ఓకే, కన్వర్షన్లో ఉంటుంది అనుకుంటాం. టు డేట్. ఓకేనా, స్ట్రింగ్ ఫార్మాట్. సో మనకేమొస్తుంది? ఫీల్డ్స్లో హైర్ డేట్ మనకి ఏ ఫార్మాట్లో వస్తుంది? అది ఇక్కడ చూడొచ్చు కదా, మనకు ఫార్మాట్ ఏదో మనకి దగ్గర ఉంది కదా ఫైల్. ఓకేనా, దీంట్లో ఏముంది? ఇదంతా వస్తుంది. ఓకేనా, YYYDD MM YYYMM DD HH24
MISS ఇక్కడ మిల్లీ సెకండ్స్ కూడా ఉంది, MS అనుకుంటా. ఓకే, సో దీన్ని మనం మ్యాప్ చేసుకోవాలి. సో టార్గెట్లోకి వెళ్తే, ఫీల్డ్ మ్యాపింగ్లోకి వెళ్తే హైయర్ డేట్ ఒకదానికి రిమూవ్ చేసి మ్యాప్ హైయర్ డేట్ ఓని మ్యాప్ చేయాలి. ఓకే, సేవ్, రన్. అది టైం ఒకటి కొంచెం ఎక్కువ ఉన్నట్లుంది. మిల్లీ సెకండ్స్ ఎక్కువ వస్తుంది, ఆ ఫార్మాట్ తీసుకోవట్లేదు. T00 అని కూడా ఉంది కదన్నా అది. ఇది టైం, ఈ ఫార్మాట్ టైం ఫార్మాట్ ఇది యాక్చువల్గా. సెకండ్స్ ఎక్కువ. ఇక్కడ టీ వచ్చింది కదా, టీకి మనం ఏదో ఫార్మాట్ ఇవ్వాలి దీనికి. ఫార్మాట్ ఇన్ఫర్మాటిక్. కానీ మనకు వచ్చేది డేట్ ఫార్మాట్ లో వస్తుంది, మనం స్ట్రింగ్ లే కన్వర్ట్ చేయాలి కదన్నా. లేదు, అది స్ట్రింగ్ లో వస్తుంది కదా. స్ట్రింగ్ లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తే ఇదేంది, ఇది డబల్ కోర్స్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్. ఇదేంది, ఇది మొత్తం స్ట్రింగే కదా, డబుల్ కోట్స్ ఉండేది. నువ్వు అక్కడ చూసినా కూడా స్ట్రింగే వస్తుంది కదా. సో దానికి ఇంకేదన్నా ఉందేమో చూడాలి మనం. సో ఎక్స్ప్రెషన్ టు డేట్ కాకుండా పారామీటర్స్ ఫంక్షన్స్ లో కన్వర్షన్స్ మేక్ డేట్ టైం. ఇదిగా దాన్ని ఎలా మార్చాలి? ఇది నా సెట్ డేట్ పార్ట్. సెట్ డేట్ పార్ట్, డేట్ ఫార్మాట్ వాల్యూ అది కాదు. లేకుంటే ఒకటి చేయొచ్చు మనం, దాన్ని ఏం చేయొచ్చు అంటే సబ్ స్ట్రింగ్ ఆఫ్ స్ట్రింగ్ లోకి వెళ్తే సబ్ స్ట్రింగ్ SUVSTR ఉంది దీంట్లో. SUVSTR ఆఫ్ 1, 1 2 3 4 5 6 7 8 9 10 10 కదా. సో 8 10 1, 10 ఓకే. సేవ్. మనకు టైం ఏం రావట్లే కాబట్టి సో మనం టైంని ఇగ్నోర్ చేసి రన్ చేస్తున్నాము. ఒకవేళ టైం కూడా వచ్చే పని అయితే ఎక్కడ దాకా ఉందో వాళ్ళు మిల్లీ సెకండ్స్ చేసి రన్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, జాబ్స్
మళ్ళీ వార్నింగ్. ట్రంకేట్ పెట్టలేదా? ట్రంకేట్ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సో అయినా కూడా మనకు డేటా వచ్చింది. సో ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటి, టేబుల్స్లో చూడండి డేటా వచ్చింది చూడండి. ఓకేనా, ఒక రికార్డ్ రిజెక్ట్ అయింది బికాజ్ ఆఫ్ డూప్లికేట్స్. ఓకేనా, ఇది ఏంటంటే ఒక రికార్డు చూడండి, 107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, ఒక రికార్డ్ మీద రిజెక్ట్ అయింది. ఎందుకంటే స్టాప్ ఆన్ ఎర్రర్ ఉంది కాబట్టి, మనకు సోర్స్లో ఒక రికార్డ్ డూప్లికేట్ ఉంది కాబట్టి ఆ రికార్డ్ రిజెక్ట్ అయింది. ఓకేనా, సో ఇది మీరు ఆ డూప్లికేట్ రికార్డ్ని డిలీట్ చేస్తే అదేం ప్రాబ్లం ఉండదు. సో సక్సెస్ రోజు 107, ఎర్రర్ ఒక రికార్డ్. సో ఇప్పుడు మనం JSON ఫైల్ ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి చంద్ర? అన్నా అది మళ్ళీ చూడాలన్న వీడియో చూస్తే. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి చెప్తా చూడు. సో ఫస్ట్ మనం కాంపోనెంట్స్లోకి వెళ్ళాలి. ఓకేనా, హోమ్లోకి వెళ్ళి ఫస్ట్ న్యూలోకి వెళ్ళేసి, న్యూలో కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి, ఓకేనా, హైరార్కిల్ స్కీమా సెలెక్ట్ చేసుకోవాలి. హైరార్కిల్ స్కీమా సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనము ఏదైతే మన దగ్గర శాంపుల్ ఫైల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈధర్ మీరు ఫైల్ జనరేట్ చేయాలనుకున్నా, ఫైల్ లోడ్ చేయాలనుకున్నా, బోత్ వేస్కి మీరు హైరార్కిల్ స్కీమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మ్యాపింగ్ తీసుకోవాలి. మ్యాపింగ్లో సోర్స్లో వచ్చేసి ఏది ఫైల్ ప్రాసెస్ చేయాలనుకుంటే సోర్స్ ఫైల్లో జస్ట్ మీరు ఒక కాలం, ఫైల్ పాత్ అనే ఒక కాలం తీసుకొని కింద ఎక్కడైతే JSON ఫైల్ ఉందో ఆ పాత్ నేమ్ తీసుకోవాలి. ఓకేనా, దీంట్లో ఒరిజినల్ సోర్స్ ఫైల్ తీసుకోకూడదు. ఓకే, సో ఒరిజినల్ ఫైల్ పాత్ వచ్చేసి మీరు ఇక్కడ దీంట్లో పెట్టుకోవాలి. ఓకేనా, సో ఏది మనం ఇట్లా న్యూ జనరేట్ చేసాం కదా ఫైల్ పాత్ అని చెప్పేసి, ఆ పాత్ ఇక్కడ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక దీన్ని ఫైల్లో మనం మ్యాపింగ్ సోర్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ బిల్డర్ తీసుకోవాలి. హైరార్కీ బిల్డర్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మనం ఒక్కటే ఉంటుంది. ఓకేనా, ఆ ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫీల్డ్ అది ఇది ఇక్కడికి వస్తే సో ఫీల్డ్ మ్యాప్ కాదు, ఇన్కమింగ్ ఫీల్డ్స్, ఇన్పుట్ సెట్టింగ్, అవుట్పుట్ సెట్టింగ్, ఏ మ్యాపింగ్ ఇది హైరార్కీ బిల్డర్ లాగా ఉంది. ఓకే, JSON ఫైల్లో తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం సోర్స్ ఏం తీసుకున్నాము, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసినామో అది తీసుకున్నాం. ఓకేనా, సో దీంట్లో ఏముంటుంది, జస్ట్ ఫైల్ పాత్ అనే కాలం నేమ్ ఉంటుంది, జస్ట్ అది ఎక్కడ ఉందో అది ఉంటుంది. ఓకేనా, ఫైల్ ఎక్కడ ఉందో అది ఉంటుంది. సో ఇన్పుట్ కాలమ్స్లో ఏముంటుంది, జస్ట్ మనం ఏమి తీసుకున్న ఫైల్ పాత్ని ఒకటి తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇన్పుట్ సెట్టింగ్స్లో మనం ఏదైతే హైరార్కీ పార్సన్ క్రియేట్ అంటే హైరార్కీ బిల్డర్ క్రియేట్ చేసాం కదా, అదే హైరార్కీ స్కీమా క్రియేట్ చేసాం కదా, ఆ స్కీమాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంది, శాంపిల్ ఫైల్ ఎలా ఉంటుంది అని మనం చెప్పాలి. సో ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్లో మనం ఫైల్ పాత్ దీనికి ఫైల్ పాత్కి ఇవ్వాలి. సో ఫీల్డ్ మ్యాపింగ్లో మనం ఏదైతే ఉందో అవన్నీ వస్తాయి, ఏవే కాలమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బఫరు ఫైల్, మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. బఫర్ అంటే కంప్లీట్గా JSON ఫైల్ స్ట్రీమింగ్ కోసం వాడతారు అనుకుంటా, బట్ మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, ఫైల్లో ఇది ఇవ్వాలి. ఓకేనా, సో ఫీల్డ్ మ్యాపింగ్లో రన్ టైంలో వచ్చే డేటా కదన్నా. రన్ టైంలో వచ్చే డేటా. ఓకేనా, సో అవుట్పుట్ ఫీల్డ్స్లో మనకి ఏమేమి వస్తాయి అవన్నీ తీసుకోవాలి. ఒకవేళ టైప్ ఏమైనా మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు, బట్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకేనా, ఇది మారిస్తే వర్కౌట్ అవుతుందో లేదో చూడండి డైరెక్ట్, లేకుంటే ఎక్స్ప్రెషన్ వాడి కన్వర్ట్ చేసుకోండి. తర్వాత మామూలు ఇంకా టార్గెట్లోకి వెళ్ళేసి ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. ఓకేనా, సో ఇది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, హైరార్కీ బిల్డరు, హైరార్కీ పార్సరు, స్కీమా, దీన్ని ఏమంటారు, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారు, స్కీమా పార్సర్ అను హైరార్కిల్ స్కీమా. సో ఫస్ట్ హైరార్కిల్ స్కీమా కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి హైరార్కిల్ స్కీమా జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు JSON కానీ XML కానీ క్రియేట్ చేయాలి అనుకుంటే
యూ నీడ్ టు యూజ్ ద స్కీమా బిల్డర్. ఓకేనా? ఇది స్కీమా బిల్డర్ అయినా హైరార్కీ బిల్డర్. ఓకే, స్కీమా బిల్డర్ కాదు, హైరార్కీ బిల్డర్. హైరార్కిల్ స్కీమా జనరేట్ చేసుకొని హైరార్కీ బిల్డర్, హైరార్కిల్ పార్సర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే హైరార్కీ వస్తుంది. హైరార్కిల్ స్కీమా మనం కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి క్రియేట్ చేస్తాము. హైరార్కీ బిల్డర్ వచ్చేసి ఫైల్ జనరేట్ చేయాలనుకుంటే చేస్తాము. హైరార్కీ పార్సర్ వచ్చేసి ఫైల్ రీడ్ చేయాలనుకుంటే యూస్ చేస్తాం. క్లియర్? చాలా ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. అంటే బిల్డర్ అంటేనా టేబుల్ నుంచి జేసన్ ఫైల్ కి మార్చడం బిల్డర్ వచ్చేసి టేబుల్ నుంచేనే కాదు, ఏ ఫైల్ నుంచి అయినా కూడా మీరు జేసన్ ఫైల్ జనరేట్ చేసుకోవాలనుకుంటే బిల్డర్ వాడతారు. చేసుకోవడానికి బిల్డర్. పార్సర్ వచ్చేసి రీడ్ జేసన్ ఫైల్ చేయాలనుకుంటే నుంచి జేసన్ ఫైల్ టేబుల్ రీడ్ చేయాలనుకుంటే అంటే దేంట్లోకైనా లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు డేటా వచ్చిన తర్వాత టేబుల్ లేకనే కాదు, ఇంకో ఫైల్ జనరేట్ చేసుకోవాలన్నా ఏదైనా చేయొచ్చు. రీడ్ చేయాలనుకుంటే పార్సర్ వాడాలి, రైట్ చేయాలనుకుంటే బిల్డర్ వాడాలి. బట్ హైరార్కిల్ స్కీమా అనేది ఖచ్చితంగా రెండింటికి ఉండాలి. అంటే అది శాంపిల్ ఎలా ఉండాలని చెప్పేది స్ట్రక్చర్ వచ్చేసి మనకు దాంట్లో ఉంటుంది, స్కీమాలో ఉంటుంది. క్లియర్? ఇది 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు గుర్తుండదు. ఓకేనా? ఇది కొంచెం ట్రిక్కీ. తర్వాత రేపు మోస్ట్లీ ఇవి ఉన్నాయి కదా, సింక్రనైజ్ టాస్క్, రిప్లై టాస్క్ చెప్తాను. సో దాంతో మోస్ట్లీ అయిపోయినట్టే. ఇంకేమైనా పెండింగ్ టాపిక్స్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. సో మీకు టాస్క్లో లెవెల్ లీనియర్ టాస్క్లో ఏం చెప్పినా కదా, అదే టాస్క్ ఫ్లోస్ ఎలా క్రియేట్ చేయాలనే చెప్పారు. సబ్ టాస్క్లో సరే అవి కూడా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వర్క్ ఫ్లో లెవెల్ కదా, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? విష్ణు అర్థమైందా? తిరుపతిరావు చెప్పు. తిరుపతిరావు ఏదో చెప్తున్నావు, అర్థం కదా. నీ వాయిస్ రావట్లేదు తిరుపతిరావు, కొంచెం గట్టిగా మాట్లాడవా? ఇప్పుడు చెప్పు. అంటే మీరు ఇందాక ప్రాక్టీస్ చేయమని చెప్పారు కదా, అందుకు ఓకే అని చెప్పాను. ఓకే. సో మీకు ఒకవేళ శాంపిల్ ఫైల్ కావాలంటే నేను మీరు జనరల్ ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీ శాంపిల్ ఫైల్ ఉంది కదా, పంపిస్తాను చూడు. ఓకేనా? ఓకే దెన్ బాయ్ మరి అయితే.